ఏంటి కంగారు? షీలా వాట్ హ్యాపెండ్? వాట్ హ్యాపెండ్? అరే ఏమైంది? షీలా వాట్ హ్యాపెండ్? షీలా అడిగేది నిన్నే. వాడు చచ్చిపోయాడే. ఎవరు? సేట్. ఏం జరిగిందో కొంచెం క్లియర్ గా చెప్పు. ఐటీ వాళ్ళు రైడ్ చేయడానికి వచ్చారు. డబ్బు మొత్తం స్కిప్ అయిపోయింది. అది అసలు ఎలా పోయిందో తెలియట్లేదు. మొత్తానికి డబ్బులు అయితే పోయినాయి. వాడా షాక్ తో చచ్చిపోయాడు. ఆ మేనేజర్ ఏమో నన్ను అనుమానిస్తున్నాడు. అనుమానించడం ఏంటి? నువ్వు వెళ్ళింది ఆ డబ్బుల కోసమే కదా. నేను వెళ్ళింది ఆ పని మీదే అయినా డబ్బు ఎక్కడుందో నాకు కూడా తెలియదు. డబ్బు వస్తే తీసుకొచ్చేది ఇక్కడికే కదా. నువ్వు తీయనప్పుడు అంత చిన్న గ్యాప్ లో ఆ మనీ బ్యాగ్స్ అన్ని ఎలా మిస్ అయ్యాయి? అదే తెలియట్లేదు. ఆ మేనేజర్ గాడేమో పోలీసులకు చెప్పాడు. వాళ్ళొచ్చే లోపు నేను ఎస్కేప్ అయ్యాను. రైడ్ ఎప్పుడు జరిగింది? జస్ట్ 30 minutes బ్యాక్. హాఫ్ అన్ అవర్ బ్యాకా? యా. ఒక్క నిమిషం ఉండు. హలో, మా ఆవిడ ఇంట్లోనే ఉంది. ఇప్పుడెందుకు ఫోన్ చేసావు? నేనేం నిన్ను ఇన్వైట్ చేయడానికి ఫోన్ చేయలేదు. ఇన్ఫర్మేషన్ కోసం ఫోన్ చేశాను. తొందరగా చెప్పు. ఇవాళ మీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కడైనా రైడ్ చేశారా? అవును. ఏ? ఎవరి మీద? ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళ మీద. జ్యువెలరీ షాప్స్ మీద? అసలు వాళ్ళ జోలికే వెళ్ళలేదు. ఎందుకు? సరే, ఏం లేదు. బాయ్. ఏ షీలా, ఐటీ రైడ్స్ ఏం జరగలేదంట. మరి వచ్చిన వాళ్ళెవరు? మరి డబ్బేమైంది? ఎలా మిస్ అయింది? ఎవరై ఉంటారు? ఏం అర్థం కావట్లేదే. అసలు రాత్రి ఏం జరిగింది? ఐటీ వాళ్ళు వచ్చారు, సేటు చచ్చాడు, అది పారిపోయింది. గాంధీ వచ్చాడు, నేను పారిపోయాను. అసలు ఈ డబ్బులు ఎక్కడ పోయినట్టు? ఏంటండి ఈ టైంలో స్నానం చేశారు? ఎవరైనా చచ్చిపోయారా? నేను చెప్పినానా స్నానం చేశానని? మూచిపారు ఎన్నా అన్నం సాపాడిల్లా ఏ వెళ్ళా పోడా సినిమానే పోడా. రాత్రికి చెప్తాను ఈ పని. ఏమీ చేతునబా పొడుకుని తల దింబెక్కిపోయిందబ్బా. అమ్మాయి సత్యవతి, నా కొడుకు ముండా కొడుకు వచ్చినట్టున్నాడు. కోపంగా ఉన్నాడా? ఓ ఇక్కడే ఉన్నావా? అరే చూపెట్టాకు కనపడి సావట్లేదు. టీవీ పెట్టరా, కాలక్షేపానికి మాట్లాడినాయంటాను. టీవీ ఏది రిమోట్? ఇదిగో తగలాడు. అమ్మాయి అత్తయ్య, ప్రపంచానికి నీ కోడలు ఎప్పటికీ మంచిదిగానే కనపడుతుంది. నీ పక్కనే ఉండి నీ పతనాన్ని చూస్తోంది. జాగ్రత్త. అంటే ఈ లెక్కన అక్కడుండి సేటు డబ్బులు మాయం చేసింది కన్ఫర్మ్గా షీలానే. చూడు ఇన్స్పెక్టర్, నా తండ్రిది మామూలు మరణం కాదు. ఇంతకాలం మా ఫ్యామిలీకి దూరంగా ఉంటూ ఇక్కడ ఎవరితో ఉన్నాడో కూడా తెలుసు. నా తండ్రితో పాటు డబ్బుని కూడా పోగొట్టుకున్నా ఎవ్వరిని వదలను. అందుకే ఎవరికి తెలియకుండా నా తండ్రి బాడీని మా ఊరు తీసుకెళ్తున్నా. మిగిలిన విషయాలు కాల్ చేసి మాట్లాడతా. ఇతనేంటి అప్పుడే వెళ్ళిపోతున్నాడు? డ్రైవర్ బండపు. ఏ గాంధీ సార్, ఇన్వెస్టిగేషన్ ఏం లేదా? సార్ అదేం లేదు సార్. వాళ్ళ ఫ్యామిలీ అనవసరంగా హడావుట్ చేయొద్దన్నారు, అందుకే వదిలేశాను. నువ్వేం చేస్తావు నాకు అనవసరం. వాడి దగ్గర డబ్బులు ఉన్నమాట వాస్తవం, డబ్బులు పోయిన మాట కూడా వాస్తవం. వీటన్నిటి గురించి నేను ఆలోచించను. ఆ డబ్బులో సగం అమౌంట్ నా ఇంటికి చేరాలి. అర్థమైందా? పోనవయ్యా. ఈ డబ్బా నేనే మెంట్లో అనుకుంటే నాకంటే పెద్ద మెంట్లో ఉన్నాడు. పదండి.